నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ రచన. టెక్కలిలో ఆటో కార్మికుడు కుటుంబాన్ని ఆదుకున్న స్వచ్ఛంద సేవా సంస్థలు. టెక్కలి మండలం జయకృష్ణపురం బర్మా కాలనీకి చెందిన జామి చిన్నారావు అనే ఆటో కార్మికుడు ఇటీవల కాలంలో కరోనా కారణంగా మృతి చెందారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు కోల్పోవడం వల్ల కుటుంబం దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉండడంతో పలు స్వచ్ఛంద సంస్థలు, తోటి ఆటో కార్మికులు చిన్నారావు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా స్థానిక బర్మా కాలనీకి చెందిన యువకులు సోమవారం చిన్నారావు కుటుంబానికి 16,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవ ఫౌండేషన్ డివిజన్ కన్వీనర్ కోరాడ రాంప్రసాద్, ప్రముఖ దినపత్రిక పాత్రికేయులు కోటరాము, ప్రముఖ వ్యాపారవేత్త మునింగి రామశంకర్, లాడి సుకన్య తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ ప్రచారం, హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈరోజు టెక్కలి బర్మా కాలనీలో ఒక ఆటో కార్మికుడు జామ్ చిన్నారావు అనే ఆయన కరోనా కారణంగా మృతి చెందడం జరిగింది. ఈ మృతి చెందిన చిన్నారావు ఫ్యామిలీకి సమరసత సేవ ఫౌండేషన్ ద్వారా దాతల సహకారంతో 10,000 రూపాయల నగదు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, చాలామంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందరూ కరోనా సంబంధించి నిబంధనలు పాటిస్తూ వ్యవహరించవలసిందిగా, జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను. మా సేవా సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా మిగిలిన స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సేవా సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలలో కూడా ఎవరికి తగిన సహాయం వారు అందించి ఇబ్బందుల్లో ఉన్న, ఉపాధి కోల్పోయిన, ఆపదలో ఉన్న వారికి ఆదుకొని మనం సహాయంగా ఈ కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఉందంటే అది అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి వారి పథకాల ద్వారా వాళ్ళ సహకారం అందిస్తారు, స్కీముల ద్వారా అందిస్తారు. కానీ ఇది కరోనా అన్నప్పటికీ అందరూ ఇందులో పేదవాడు, ఉన్నవాడు లేడు, అందరూ బాధితులని. బాధితులందరికీ ఆదుకోవడం ప్రభుత్వం సాధ్యపడదు. కాబట్టి ఎక్కడ వారు అక్కడే స్థానికంగా ఉన్న మేరకు సహకారం అందించుకొని అందరికీ ఒకరికొకరు చేదోడు అదుడుగా ఉండాలి. కానీ ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ టెక్కల తరపున నేను కళింగాంధ్ర యూత్ ఆధ్వర్యంలో ప్లాస్మా దాన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని లయన్స్ బ్లడ్ బ్యాంక్ లో చేపట్టారు. కళింగాంధ్ర యూత్ ఆధ్వర్యంలో ప్లాస్మా దాన కార్యక్రమాన్ని లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. కళింగాంధ్ర యూత్ టీం సభ్యులు మాట్లాడుతూ, ఇప్పటి క్లిష్ట పరిస్థితుల్లో తోటి వారికి సాయం చేయడమే లక్ష్యంగా నేటి నుంచి ప్లాస్మా దానం ప్రత్యేక డ్రైవ్ లయన్స్ బ్లడ్ బ్యాంక్ లో రెడ్ క్రాస్ సంస్థ నిర్వహణలో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా కోవిడ్-19 మొదటి, రెండో దశలలో రక్త ప్లాస్మా దాన కార్యక్రమాలు నిర్వహించిన పాతపట్నం నియోజకవర్గ నాయకుడు, రక్తబంధం అవార్డు గ్రహీత నక్క క్రాంతి కుమార్ కు కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ యాజమాన్యానికి ప్లాస్మా దాతలను జాయింట్ కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఫౌండర్ పైడి సురేష్, కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ టీం, జెమ్స్ హాస్పిటల్ సిబ్బంది, లయన్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, జిల్లా యువత పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి హెచ్చరించారు. పాతపట్నం మండలం కోతూరు పంచాయతీ ప్రహరాసపాలెం రెవెన్యూ పరిధిలో గల ప్రభుత్వ భూమి ఎకరా 44 సెంట్లు మరియు ఆలాంధ్ర రోడ్లోని మహేంద్ర డిగ్రీ కళాశాల సమీపంలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనందున ఈ దురాక్రమణ విషయం స్థానిక శాసనసభ్యురాలు రెడ్డి శాంతి దృష్టికి చేరిన వెంటనే ఆమె ఆక్రమిత స్థలానికి చేరుకొని పాతపట్నం మండల రెవెన్యూ సిబ్బంది మరియు మండల పరిషత్ కార్యాలయ అధికారులతో సంబంధిత విషయంపై ఆరా తీశారు. ప్రభుత్వ స్థలములు దురాక్రమణకు గురైతే ఉపేక్షించేది లేదు అని, ఆక్రమణదారులు ఎట్టివారు అయినప్పటికీ వారి నుండి సంబంధిత ఆక్రమణ స్థలం స్వాధీనపరుచుకోవాలని మరియు వారిపై క్రిమినల్ మరియు కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల తహసీల్దార్ ఎం కాళీప్రసాదరావు, ఎంపీడీఓ పి జయంత్ ప్రసాద్,
ఈఓపీఆర్డీ నరసింహప్రసాద్, మండల సర్వేయర్లు మరియు రెవెన్యూ సిబ్బంది, పాతపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ అమీర్ అలీ, పాతపట్నం వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల వరకు చాలా చుట్టూ ఫ్రెండ్స్ కొట్టి 100 చేస్తూ పిల్లర్స్ కూడా వేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ గాను ఇంకొక ఫ్రెండ్ కాదు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని సమర్సత సేవా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. టెక్కలి మండలం గోపీనాథపురంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 10 కుటుంబాల వారికి సమర్సత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైస్ మరియు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని సమర్సత సేవా ఫౌండేషన్ టెక్కలి డివిజన్ సహాయ కన్వీనర్ కోరాడ రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని, ఈ తరుణంలో స్థానిక స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, యువజన సంఘాలు వారు ముందుకు వచ్చి కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు సోషల్ మీడియా వేదికగా నిధుల సేకరణ చేస్తున్నామని, దాతల సహకారంతో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా టెక్కలి పట్టణంలోని ప్రముఖ రెడీమేడ్ షోరూం రమణి రెడీమేడ్స్ అధినేత తర్లాన నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా సోమవారం 3 చిన్నారులకు కొత్త బట్టలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కోరడ రాంప్రసాద్ తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త మొనింగి రామశంకర్, లాడి సుకన్య తదితరులు పాల్గొన్నారు. కర్ఫ్యూలో ప్రజలు అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళన. కోవిడ్ కట్టడికి పోలీసులు చేస్తున్న శ్రమ వృధా. ఒక పక్క కోవిడ్ విజృంభణ, మరో పక్క కర్ఫ్యూ నిబంధనలు పాటించిన ప్రజలు. రాత్రనక పగలనక సేవలు అందిస్తున్న పోలీసుల శ్రమ నేడు వృధా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసు యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు నడుం బిగించి తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి రోడ్లపై పహారా కాస్తూ ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని, వేసవి వేడిని సైతం ఖాతరు చేయకుండా తమ విధులను నిర్వహిస్తున్నారు. అయినా ప్రజలలో కనీస బాధ్యత కనిపించకపోవడం శోచనీయం. రోడ్లపైకి అనవసరంగా రావద్దని సంచార వాహనాల ద్వారా, మీడియా ద్వారా ఎన్నో ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదని శ్రీకాకుళం ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం కర్ఫ్యూ వేళలో ప్రజలు రోడ్లపైకి రావడంతో ప్లకార్డులు చేతికందించి కొంత సమయం తమతో పాటు ఎండలో ఉండాలని శిక్ష విధించారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలలో మార్పు తప్పనిసరిగా రావాలంటూ పలువురు ఆశిస్తున్నారు. ఇచ్చాపురం బంగారు షాపులో కనపడని లాక్డౌన్ నిబంధనలు, కోవిడ్ కు ఆజ్యం పోస్తున్న వ్యాపారులు. ప్రభుత్వం కరోనా నిర్మూలనకి ఎన్ని నిబంధనలు అమలు చేస్తున్నా బంగారం వ్యాపారస్తులు, కొనుగోలుదారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా బంగారం షాపుల్లో బంగారం కొనుగోలు చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. మరోవైపు చిన్న చిన్న షాపులపై లాక్డౌన్ నిబంధనలు పాటించడం లేదని ఫైన్లు వేసే మున్సిపాలిటీ అధికారులు పెద్ద వ్యాపారస్తులకు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చాపురంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండడం, అదే కోవలో మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నప్పటికీ ప్రజల్లో, వ్యాపారస్తులలో కనీస చైతన్యం లేకపోవడం శోచనీయం. ఒక పక్క అధికారులు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నప్పటికీ యథారాజా తథా ప్రజ అన్న రీతిలోనే ఇచ్చాపురంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారులు మరింత నిబంధనలు కట్టుదిట్టం చేయగలిగితే ఈ పరిస్థితులు పునరావృతం కావని పలువురు కోరుతున్నారు. అదపాక గ్రామంలో అగ్ని ప్రమాదం, బాధిత కుటుంబాలకు లావేరు మండలం యువత చేయూత అందజేసింది. ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం అదపాక గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 19 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న లావేరు మండలంలోని పలు పంచాయతీలలోని యువత పెద్ద మనసుతో తమ వంతు ఆ బాధితులకు ఏదో ఒక విధంగా సహాయం అందించాలని దృక్పథంతో స్నేహితులు అంతా కలిసి 19 కుటుంబాలకు 10 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు మరియు జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న ఒక నిరుపేద కుటుంబానికి 3,500 రూపాయలు సాయం అందజేశారు. ఈ యువతను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఇటువంటి కార్యక్రమం చేయాలని స్థానిక పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ స్నేహితులు అనేక కార్యక్రమంలో పాల్గొని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామానికి చెందిన మధు, వల్లభారావుపేటకు చెందిన కీర్తి, దేరసం గ్రామవాసి ఇప్పిలి దుర్గాదేవి, ప్రసాద్ కొండపల్లి స్నేహితులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు కోవిడ్ నియంత్రణపై అధికారులు సమీక్షించాలని తహసీల్దార్ ప్రవళికా ప్రియ అన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతిరోజు అధికారులు ఉదయం సమయంలో కోవిడ్ పరిస్థితిపై సమీక్షించుకోవాలని ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తహసీల్దార్ ప్రవళికా ప్రియ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సర్వేలైన్ అధికారులతో పాటు రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు మరియు వైద్య సిబ్బంది సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యపరంగా మాకివలస వైద్యాధికారి అనారోగ్య రీత్యా సెలవులో ఉన్నారని, అలాగే ఉల్లాం వైద్యాధికారిని వివాహం చేసుకుంటున్న సందర్భంలో ఆమె కూడా సెలవులోనికి వెళతారని, దిగువ స్థాయి వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించవలసి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. వీరికి ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు మరియు పంచాయతీ రెవెన్యూ కార్యదర్శులు అండగా ఉంటారని, ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మేలు ఫీమేల్ అన్నారు, వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టమన్నారు. వాళ్ళతో ఎందుకంటే హోమ్ ఐసోలేషన్ కిట్ డిస్ట్రిబ్యూషన్, హోమ్ ఐసోలేషన్ లో ఎంతమంది ఉన్నారు, ఏఎన్ఎం విజిట్స్ అవన్నీ వాళ్ళు కవర్ చేస్తున్నారా లేదా అని. నెక్స్ట్ ట్రయేజ్ అంటే ఏఎన్ఎం చూసుకోవాలమ్మా, డాక్టర్ లేరు కాబట్టి మీకు కొద్దిగా కష్టం అవుతుంది. మాకు తెలుసా నెక్స్ట్ ఇక్కడ కూడా ఉర్లాం కూడా ప్రాబ్లం అవుతుంది. ఉర్లాం వాళ్ళు ఎవరు రావాలి కానీ ఆ డాక్టర్ కూడా పెళ్లి కాబట్టి ఒక 3-4 రోజులు అలా పెడతారు ఆవిడ మినిమం. రావణ మేనేజ్ చేసినా రామ్ కుమార్ రాలేదు, బాగాలేదు, ఆయన లేడు సరిగ్గా అస్సలు అవ్వట్లేదు. ఇది 2-3 ఉన్నారు, వీళ్ళకే నేను చందాడిస్తున్నాను. పాతపట్నం ఆలాంధ్ర రహదారిలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆకస్మికంగా పరిశీలించారు. పాతపట్నం నియోజకవర్గంలోని స్థానిక ఆలాంధ్ర రోడ్డు నందు గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ తడి చెత్త మరియు పొడి చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారు అన్నది మరియు వారు సేకరించిన చెత్త నుండి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేయు పద్ధతిని అక్కడ పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసి సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. తద్వారా పౌష్టిక ఆహారాన్ని ప్రజలకు, రైతులకు అందించగలుగుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని పాలకొండ ఆర్డీఓ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీవర్ సర్వేలు పక్కాగా నిర్వహించాలని పాలకొండ ఆర్డీఓ కుమార్ తెలిపారు. రేగిడి మండల కేంద్రంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీవర్ సర్వేలు ప్రతి గ్రామంలో పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు సహాయం తీసుకోవాలని తెలిపారు. ఏ ఒక్కరైనా సహకరించక ధిక్కరిస్తే వెంటనే తమకు తెలియపరచాలని తెలిపారు. సర్వే పక్కాగా నిర్వహించడం లేదా అని కలెక్టర్ ప్రశ్నించారు. ఏ ఒక్కరైనా గ్రామంలో సహకరించకపోతే పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు.
కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మండలంలో 90 మందిని గుర్తించడం జరిగిందని, వీరికి వైద్య సహాయం అందజేయాలని అన్నారు. శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు కూడా సిబ్బందికి లేని పరిస్థితి ఉందని సిబ్బంది తమ సమస్యలు తెలిపారు. కిట్లు త్వరలో తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీవర్ సర్వేలలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి సత్యం, ఎంపీడీఓ శ్రీవెన్సన్, వెటర్నరీ పంచాయతీ రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేగిడి మండలంలో ఫీవర్ సర్వే గురించి రివ్యూ చేయడానికి వచ్చాము. సర్వేలెన్స్ ఆఫీసర్స్ తోనూ అలాగే మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ తోనూ ఎంపీహెచ్ మేల్ అండ్ ఫీమేల్ డాక్టర్స్ తోనూ రివ్యూ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఈ రోజు వరకు జరిగినటువంటి ఫీవర్ సర్వేలో సింప్టమాటిక్ కేసెస్ 90 కేసెస్ని ఐడెంటిఫై చేశాము. వీటిని ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా వెదర్ పాజిటివ్ అయినా పాజిటివ్ కాకపోయినా కూడా వాళ్ళకి కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే రిజల్ట్ వచ్చేలోపు వాళ్ళు కనుక వాడితే సీరియస్ అవ్వకుండానే మెడికేషన్ వాళ్ళు తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ 90 మందికి కూడా ఇమీడియట్గా టెస్టింగ్ అయిపోతుంది. వాళ్ళకి మెడికేషన్కి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని రోజు కూడా వాచ్ చేయడం కూడా జరుగుతుంది. సో అది సీరియస్గా ఇంప్లిమెంటేషన్ కోసం రెగ్యులర్ రివ్యూలో భాగంగా ఈరోజు రేగిడికి రావడం. ఫీవర్ సర్వేలు వేగవంతం చేయాలని మెల్లియపుట్టి మండల తహసీల్దార్ అప్పలి సూర్యనారాయణ ఆదేశించారు. పాతపట్నం నియోజకవర్గం మెల్లియపుట్టి మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫీవర్ సర్వేపై తహసీల్దార్ ఎం అప్పలి సూర్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదివరకే ఫీవర్ సర్వే ప్రారంభమైందని, అయితే ఇక మీదట ఆశా వర్కర్లు మరియు వాలంటీర్లు ఫీవర్ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. జ్వర పీడితులు ఆశా వర్కర్లకు సమాచారం తెలియజేసినట్లు, అయితే వారికి మెడికల్ కిట్ ఇస్తారని, తదుపరి తర్వాత రోజు ఏఎన్ఎంలు కోవిడ్ పరీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. పాజిటివ్ చూపించినట్లయితే వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండి కిట్లను అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి టి భవానీ శంకర్, ఎంపీడీఓ పి చంద్రకుమారి పాల్గొన్నారు. ప్రతి ఊర్లోనికి గ్రామ వాలంటీరు మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్లు వస్తారు. ఫీవర్ గానే ఉంటే వాళ్ళకి చెప్పినట్లయితే నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని వెంటనే ఫీవర్ గా ఉన్నట్లయితే మెడికల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మర్నాడే ఏఎన్ఎం టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసేసి పాజిటివ్ వచ్చినట్లయితే డాక్టర్ గారి సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉండడం కానీ, కోవిడ్ కేర్ సెంటర్ సంతబొమ్మల్ని పంపించడం కానీ, హాస్పిటల్ పంపించడం కానీ జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, శానిటైజర్ వాడండి. స్టే హోమ్, స్టే సేఫ్. చూస్తూనే ఉండండి SS న్యూస్.